బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా
చేతులు అందరూ కూడా చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు స్తోత్రం 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 యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా యేసయ్యా. కొరత లేకుండా ప్రభా యేసయ్యా మమ్మల్ని దీవించిన వాడవు నాయన, నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవు మమ్మల్ని దీవించావు ప్రభా, సమృద్ధిగా దీవించావు ప్రభా, అనేకుల ఎదుట గొప్ప దీవెనకరంగా నిలబెట్టావు యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. మేమేమై ఉన్నామో మీ దయ వలననే ప్రభా, నీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమే లేకుండా
Hallelujah. Akoshamansa. Okashianta. Okashapranta. Osharo aliha. Rahantia. Kanshokransia. Akoshanta paka. Shuanta haro antia. Kanshosi. Karohanta. Katua karama. My beautiful, beautiful children, I'm right here in your midst and I'm seeing everything and hearing everything and knowing everything. నా ప్రేమైన బిడ్డలారా, నేను మీ మధ్యలో ఉన్నాను. మీరు చేస్తున్నది, మీరు చేస్తున్నదాన్ని నేను చూస్తూ ఉన్నాను. My spirit is moving in this place మా ఆత్మ మీ మధ్యలో తిరుగుతున్నది. and I'm touching every heart. ప్రతి హృదయాన్ని నేను తాకుతూ ఉన్నాను. I'm knocking at the door of every heart. ప్రతి వారి హృదయ ద్వారము నేను తట్టుతున్నాను. Come open your hearts కాబట్టి మీరందరూ నా దగ్గరికి రండి. and let me in Let's- so that I will have fellowship with you and you with me. మీ అందరు కూడా కలిసి మనతో ఒకరితో మనం సంబంధం పెట్టి మాట్లాడుకుందాం. Pakashoto Abrahantia Kansato Kasiero. I'm pouring forth my spirit upon all of you. ప్రతి వారి పైన కూడా నా ఆత్మని నేను కుమ్మరిస్తూ ఉన్నాను. I'm releasing the anointing upon you. ప్రతి వారి పైన కూడా నా అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నాను. I'm going to fulfill the desire of every heart today. ప్రతి వారి హృదయ వాంఛలను తీర్చనున్నాను. For great changes are going to come upon your life. ప్రతి వారి జీవితం పైన ఒక నూతన విషయం And జరగనున్నాను. my grace is upon you. నా కృప, నా కరుణ మీ పైన My ఉన్నది. blessings and mercies upon you. నా ఆశీర్వాదము, నా కరుణ మీ పైన ఉన్నది. I'm laying my hand upon each head ప్రతి వారి తలపైన నా చేతులు నేను పెట్టి ఆశీర్వదించున్నాను. and blessing you. ప్రతి వారిని కూడా నేను ఆశీర్వదించున్నాను. Hallelujah. Kantokatia. Shohasahantia. Akoshiantaharohantia. Be of good cheer, my beloved. కాబట్టి మీరందరూ కూడా ఎంతో హృదయంలో సంతోషిస్తూ ఆనందిస్తూ I'm ఉండండి. moving amongst you and I'll keep ministering to you. మీ మధ్యలో నేను తిరుగుతూ నిన్ను నేను పరిచయం చేస్తూ ఉన్నాను. Just open the door of your hearts మీరు మాత్రం మీ హృదయాలను హృదయ ద్వారం తెచ్చిపెట్టండి. that I may come into your hearts and be your దాని ద్వారా నేను మీ best. హృదయంలో నేను ప్రవేశించనున్నాను. My grace be upon you. నా కృప మీ పైన ఉన్నది. My mercy be upon you. నా కరుణ మీ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభువు నామమున నడుచున్నాము. ఆమేన్. Praise God. Glory to God. Glory, glory, glory to God. Hallelujah. Kantoshiman Saha. Koshaman Saha. Okan. Anti Kanta. Hallelujah. We have new people in our midst. We have Sister Aruna. Would you please stand up? Sister Aruna. ఇక్కడ మరి కొంతమంది కొత్తగా వచ్చిన సభ్యులు ఉన్నారు. ఇక్కడ సిస్టర్ కరుణ ఉన్నారు. She has 2 children, a son and a daughter. మరి ఆమె కుమార్తె కుమారుడు ఉన్నారు. Both of them are CAs. ఇద్దరు కూడా మరి సిఏ అంటే అకౌంటెంట్లో వారు పెద్ద హోదాలో ఉన్నారు. She's in our midst. And my daughter-in-law is here. మరి మా Would you stand up, please? మా కోడలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నది. She's my eldest daughter-in-law, wife of Dinkar, whom you see every time. Her name is Annie. ఆమె మా పెద్ద కుమారుని యొక్క భార్య. And దినకర్ వస్తూ ఉంటూ మీరు చూస్తూ ఉంటారు. she's surely a daughter-in-law. ఆమె ఎంతో మరి మా కోడలుగా ఉన్నది. And my eldest grandson, Joel. జోన్ మా ప్రతి మరి He's a 4th year ఇంజనీరింగ్ చదువుతున్నారు. engineering college student in Chennai in VIT. విఐటి అని కాలేజ్ ఇంజనీరింగ్ So చేస్తున్నారు. we welcome them in our midst. వారిని కూడా మేము ఆహ్వానించి ఉన్నాము. Thank you so much. Please be seated. Praise God. Glory to God. Hallelujah. I'm going to bless you powerfully and mightily, Naveen, my son. I'm going to bless you powerfully and mightily, and you are knocking on one door. I'm going to open that door for you.
అది ఇక్కడ ఉన్న మీ పైన అందరి నా కుమారుల కుమార్తె అందరి పైన కూడా నా ఆశీర్వాదాన్ని ఎంతో బలంగా కుమ్మరిస్తూ ఉన్నాను. మీ హృదయ ద్వారంలో మీ కావాల్సిన వాంఛలను తీర్చనున్నాను. And to the degree that you are a blessing, I'll make you a blessing to others. మీరు ఏ విధంగా ఆశీర్వాదకరులు ఉన్నారో అదే విధంగా వేరు వారికి కూడా ఆశీర్వాదకరులు ఉండేటట్టు నేను తయారు చేయనున్నాను. You'll be blessed in every endeavor of yours. మీరు చేసే ప్రతి కార్యంలో కూడా మీరెంతో ఆశీర్వాదవంతులైన ఉన్నారు. And my son ప్రణీత్ నా కుమారుడా, I want you to know నీకు చెప్పుతుంది ఏమిటంటే that I'm watching you day and night, night and day. నేను ప్రతి దినము ఉదయం సాయంత్రం రాత్రి ఎల్లప్పుడూ నేను కాల్చుకున్నాను. I'll make you a standing example in the medical world. మరి మెడికల్ వరల్డ్లో నువ్వు ఎంతో అద్భుతమైన కార్యం చేస్తూ మరి అందరికీ కూడా గుర్తించేవాడుగా ఉండేవాడు. And you'll be a leader amongst those people to show them the way to the living God. దాని ద్వారా నీ ద్వారా ఎంతో మంది నా రాజ్యంలో నా ద్వారంతో నడుచున్నారు. And my daughter Elspeth, every part of darkness that is engulfing your home, I'm going to tear it apart and cut it apart. ఎలిజబెత్ నా కుమార్తె, నీ ఇంట్లో ఏ విధమైన చీకటి ఉన్నదో వాటినన్నిటి నేను తొలగించున్నాను. For I have a great purpose for you, my daughter. ఎందుకంటే నా కొరకు నేను ఎంతో ముఖ్యంగా నేను వినియోగించనున్నాను. You will not come in hiding, you will come with your whole family and rejoice in the Lord. నువ్వు ఒకటివే కాదు, నీ పూర్తి కుటుంబంతో ఇక్కడ వచ్చి దేవుని యందు ఆనందించనున్నావు. And Anila, my daughter, అనిలా నా కుమార్తె, I'm going to establish you firmly in the ministry to minister to the Gentiles. నా పరిచర్యలో నేను అన్యులకు నిన్నెంతో బలంగా వినియోగించనున్నాను. And you draw many to the kingdom of heaven. నీ ద్వారా మరి ఎంతో మంది దేవుని రాజ్యంలో I'm చేర్చనున్నారు. taking charge of your mouth and of your lips. ప్రతి నువ్వు మాట్లాడే ప్రతి దానిపైన నేను నీతో ఉన్నాను. And of your tongue. మరి నీ నాలుకను కూడా నేను పూర్తిగా నేను And I'll ఆనందిస్తాను. speak to your mouth and draw many to my kingdom. మరి నీ మాట ద్వారా నువ్వు ఎంతో మందిని నా రాజ్యంలో చేర్చనున్నావు. Be assured of my backing for you. నేను నీతో ఉన్నాను అనే విషయం నువ్వు గమనించు. And Swapna, my daughter, I can hear your heartbeat saying Jesus, Jesus, Jesus all the time. స్వప్న నా కుమార్తె, నీ హృదయంలో ఏ విధంగా యేసు ప్రభు అంటున్న విషయాన్ని నేను గుర్తించి ఉన్నాను. You're calling out to the Lord all the time. ప్రతి సమయంలో కూడా నువ్వు నా గురించి నేను ఎప్పుడు ధ్యానించి ఉన్నాను. And I will surely bless you and your family. దాని ద్వారా పూర్తిగా నీనే కాకుండా నీ పూర్తి కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదించుకున్నాను. గోపాల్ రెడ్డి, to the degree that you are faithful to the Lord, double that I'm going to bless you. ఎంతవరకు నువ్వు దేవుని పూర్తిగా నిలిచినావో దానికి రెండంతలుగా నేను నీ పైన ఆశీర్వదించున్నాను. And my son Dinkar, దినకర్ నా I'm కుమారుడు, going to give you a breakthrough in your life. నువ్వు ఎంతో పెద్ద హోదాలో వెళ్ళున్నావు. A complete breakthrough when you will sing only glories to the living God. దాని ద్వారా నువ్వు దేవుని యొక్క మరి మహిమను నువ్వు ఎదగనున్నావు. And your home will be filled with the laughter, anointing laughter of God. మరి నీ పూర్తి గృహమంతా నీ ఇల్లంతా కూడా ఆనంద సంతోషాలతో నిండి ఉండను. Pouring of my grace upon you all. నా మహిమ నా కృప విపైన And కుమ్మరించున్నాను. surely, my daughter, సరే నా కుమార్తె, I will fulfill that desire of yours to have a prayer meeting in your very own home registered on your name. మరి నీ గృహంలోనే నువ్వు ఒక ప్రార్థన కూటం మొదలు పెట్టాలనుకుంటున్నావు. అది త్వరలో నీలో సంభవించదు. Every weapon that your lawyer is using against me, I will cut them down. ఎవరైనా కూడా నీకు విరోధం వచ్చినట వారందరూ కూడా నేను విరగొట్టనున్నాను. And Victor, my son, విక్టర్ నా కుమారుడు, remember that I will be with you always, even unto the
end of the age. నీతో సదాకాలం నేను ఉంటున్నాను, ఆ యుగ సమాప్తం వరకు నీతో My ఉంటాను. grace be upon you, my blessings be నా upon you. కృప నా మా కరుణ నీ పైన ఉండనుగా. And young man Joel, జోయల్ నా కుమారుడా, you realize your responsibility. నువ్వు ఏ కార్యం చేయనున్నావో నీకు తెలుసుకోదు. Give your heart totally and completely to the Lord. నీ పూర్తి హృదయాన్ని దేవునికి సమర్పించు. And I will work miracles in your life and through your life. నీ ద్వారా నీ జీవితంలో ఎంతో అద్భుత కార్యములు And you జరగనున్నవి. will be singing glories of the Lord all the days of your దాని life. ద్వారా నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఆనందించుతూ సంతోషిస్తూ గానాలు పాడుతూ ఉంటావు. My blessings be upon you, my mercy be upon you. నా మహిమ నా ఆశీర్వాదాన్ని నీ పైన In కొమ్మరిస్తున్నాను. Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. Halkashuansiru. Antoka satu shalu. You have a good thing coming in your life. చాలు, నీ జీవితంలో ఒక మంచి కార్యం జరగనున్నది. Don't give up hope. కాబట్టి నువ్వు ఏ విధంగా కూడా నిరాశ పొందవద్దు. Just call out to the living God. నువ్వు నిజమైన దేవుని నువ్వు మొరపెట్టుకును. I have seen your tears. I have heard your prayers. And I will do the needful. నీ కన్నీటిని నేను చూస్తున్నాను, నీ బాధలు నేను వింటూ ఉన్నాను. Grace be upon you. Blessings be upon you. నా కృప నీ పైన ఉంటుంది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. Praise God. Lord God. Lord God. Hallelujah. And I tell you, my beloved, that days are coming when this hall will be completely full and people will be longing for chairs in this hall. ఆ సమయం త్వరలో రానున్నది. ఈ పూర్తి దేవుని మందిరంలో అందరూ కూడా ప్రజలు వచ్చి కూర్చుంటారు. మరి ఎంత అవుతుందంటే ఇక్కడ కుర్చీలు కూడా చాలు. Not because of any human desire, but it is my desire to expand this ministry and to bring my kingdom come to pass and my will to be done. ఇది ఒక మానవుడి యొక్క చిత్తం కాదు. నేను చెప్తున్నాను, నా ద్వారా ఈ కార్యం జరగనున్నది. It is I who brings in people. It is I who convicts people. It is my name that must be glorified above everything else. ఇక్కడ వచ్చేవారు ఎవరంటే నేను పిలిచిన వారే వస్తారు. కాబట్టి నాకే మీరు పూర్తిగా మీరు ఎల్లప్పుడు కూడా నాకే మీరు ఆనందిస్తూ ఉండాలి. My grace and mercy. నా కృప నా మహిమ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. Praise God. Lord God. Lord God. Praise God. Yes, so as I was telling you, and we didn't complete it, that in the new year we are going to learn how we should abide in God and how God should abide in us. మరి నేను మొదటి సంవత్సరం మరి కొత్త సంవత్సరంలో మొదలుపెట్టాను. ఏ విధంగా మనం దేవుని యందు నిలబడను, దేవుడు ఏ విధంగా మన వద్ద నిలిచి ఉండను అనే విషయం గురించి మనం మొదలుపెట్టినాము. And for that I request Joel to come and read the Bible portion from John chapter 15 and verses 1 ఇప్పుడు to దేవుని 7. వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము జోయల్ గురించి దీని గురించి చదవండి. I am the true vine, and my Father is the garden. He cuts off every branch in me that bears no fruit, while every branch that does bear fruit, He prunes so that it will be even more fruitful. You all are ready to clean because of the word. I have spoken to you. Remain in me, and I will remain in you. No branch can bear fruit by itself. It must remain in the vine. Neither can you bear fruit unless you remain in me. I am the vine, and you are the branches. If a man remains in me, and I in him, he will bear much fruit. Apart from me, and you can do nothing. If anyone does not remain in me, he is like a branch that is thrown away and withers. Such branches are picked up, thrown into the fire, and burned. If you remain in me and my word remain in you, ask whatever you wish,
and it will be given you. Thank you. Praise God. Praise God. May God bless His holy word. May God bless His holy word. So, the NIV says remain, but my Bible says, if ye abide in me and my words abide in you, ye shall ask anything and it shall be done unto you. మరి దేవుని వాక్యం ప్రకారం మనకు చదివిన విషయంలో ఎన్ఐవి బైబిల్లో ఈ విధంగా రాస్తున్నారు, మీరు నా అందు నిలిచినట్లా నేను మీ అందు నిలిచి ఉంటాను అని ప్రభు మనకు ఇక్కడ సెలవిస్తున్నాడు. So how do we abide in God? కాబట్టి మనం ఏ విధంగా దేవుని అందు నిలిచగలము? So Jesus at the Last Supper knew that He was going to leave His disciples. మరి ప్రభు ఆఖరి క్షణంలో వారితో భోజనం చేసినప్పుడు అప్పుడు ఆయన తెలుసును త్వరలో ఆయన ఈ తన శిష్యులను విడిచి వెళ్ళనున్నారు. So the disciples had to be in very close, hallelujah, communication and contact with Him. కాబట్టి అటువంటి సమయంలో వారు వేరుపడినప్పుడు శిష్యులు అతనితో అతి సన్నిహితంగా ఏ విధంగా ఉంటారు? So He uses the image of a grape wine. కాబట్టి అటువంటి సమయంలో యేసు ప్రభు ఒక ద్రాక్ష వలి ఉదాహరణ ద్వారా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం You చూస్తున్నాం. have seen a grapevine, it has branches which are supported by a shed, and those branches are attached to the main stem. మనకందరికి తెలిసిన విధంగా ద్రాక్ష వల్లిలో అంటే ద్రాక్ష తీగలో చిన్న చిన్న తీగలు ఉంటాయి, ఎన్నో తీగలు ఉంటాయి. దాని తర్వాత పెద్ద తీగ ద్వారా మరి వారు పూర్తిగా కలిసి ఉంటారు. So Jesus is saying that He is the main stem of the grapevine. కాబట్టి దేవుడు దానికి ఆ ద్రాక్షవల్లికి ఎవరు వ్యవసాయకుడు అంటే దేవుడు. And many branches are attached to that vine. కాబట్టి అటువంటి ఆ వైన్ అంటే ఆ ద్రాక్షవల్లికి ఎన్నో కొమ్మలు తగిలి ఉంటాయి. So through this imagery we will see how we will abide in the మరి ఈ main తాత్పర్యం ద్వారా stem. మనం అందరూ కూడా దేవునితో ఏ విధంగా కలిసి ఉంటామో అనే విషయం మనం గ్రహించగలం. So if you have been in the garden, you can see some branches, there are flowers, and some branches are dry. మీరు ఒకవేళ ఉద్యానవనంలో వెళ్ళినట్టు చూసినట్లయితే అక్కడ ఎన్నో కొమ్మలు ఉంటాయి, ఒక పువ్వులు ఉంటాయి, ఇంకో దాంట్లో పువ్వులు ఉండవు, ఇంకో దాంట్లో పండ్లు కూడా ఉంటాయి. And for the plant to be fruitful, you have to cut off the dry branches. కాబట్టి అక్కడ ఒక ఫలం బాగా వల్ల రావాలంటే పనికి మాలిన ఎండిపోయిన కొమ్మలను తీసివేయవలసిన అవసరం So ఉంటుంది. the stem of the vine is what? The Lord Jesus. కాబట్టి ఆ ముఖ్యమైన అక్కడ ద్రాక్షవల్లిలో ముఖ్యమైన తీగ ఎవరంటే యేసు ప్రభు. And Father God is the gardener. వ్యవసాయకుడు ఎవరంటే దేవుడు మాత్రమే. And we people are the branches. మనం అందరూ కూడా చిన్న చిన్న అక్కడ ఉన్న మొక్కల్లో ఉన్న తీగలము. So if we are not attached to the vine, we are not reading the Bible, nor are we praying to God, nor have we done any work for God, we are unproductive branches and we become dry. You know, to get sap from the branch, to get blessings from the vine, stem of Jesus, we need to be attached to it. And how are we attached to it? We are attached to it if we only read the Bible and if we pray to God to get the strength and nourishment from the Lord God Almighty. మరి ద్రాక్షవల్లిలో తీగలుగా ఉన్నప్పుడు ఆ తీగలు ద్రాక్షవల్లి మరి ముఖ్యమైన ద్రాక్షవల్లిలో కలిసి ఉండాలి. ఒకవేళ అవి కలిసి ఉండని అట్లా అవి దానికి వారికి కావాల్సిన ఆహారం దొరకదు. కాబట్టి ఏమవుతాయి, అవి ఎండిపోతాయి. అదేవిధంగా మన జీవితంలో ఏ విధంగా యేసు ముందు నిలబడాలంటే యేసు ప్రభు యొక్క మన ప్రభు యొక్క వాక్యం ఎల్లప్పుడూ మనం చదువుతూ ఉండిన అట్లా దాని ద్వారా మనం దేవుని యందు ఉంటాము. మనకు కావలసిన బల ఆహారములన్నీ ఆత్మీయమైన ఆహారం మనకు దొరుకుతుంది.
And we, if we are the dry branches, how do we become dry branches? We were attached to the vine, but not drawing strength to the vine. Then how did our sap get cut off? మరి ఒకవేళ ఆ కొమ్మ మనకు కలిసి ఉన్నా కూడా ఒక్కోసారి ఎండిపోతుంటుంది. అది ఎందుకు ఎండిపోవాలా? దాంట్లో బలం దాన్ని ఆ ద్రాక్షావళికి బలం పోవాలి కదా, ఆహారం వెళ్ళాలి కదా, మరి ఎందుకు ఎండిపోతుంది? So when you come to Christ, each one gets a gift. ఎందుకంటే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ప్రతి వారికి ఒక వరం దొరుకుతుంది. In Bible language, each one gets a talent. ప్రతి వారికి కూడా ఒక వరము, తలాంతు దొరుకుతుంది. So all of you have talents. All of us have talents. ప్రతి వారికి దగ్గర కూడా తలాంతులు ఉన్నవి. And so, if we bury that talent, what happens? మరి అటువంటి మీ దగ్గర ఇచ్చిన దేవుని ఇచ్చిన వరాన్ని మనం భూమిలో పాతేస్తే ఏం జరుగుతుంది? In the parable of talents in Matthew chapter 25 verses 14 to 30, we find మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనంలో చూసినట్లయితే ఈ తలాంతుల గురించి దేవుడు ఒక ఉపమానం యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. that the master was leaving the place, so he called his faithful servants, and each according to his ability he gave them talents. మరి ఆ కథ ఈ విధంగా మొదలవుతుంది. ఒక వ్యక్తి అక్కడ దూర ప్రదేశాలకు వెళ్తుంటాడు. దూర ప్రదేశంలో వెళ్ళే ముందు తన యొక్క చేసిన పరిచర్యలందరికీ పిలిచి వారికి తలాంతులు ఇచ్చినట్టుగా చూస్తున్నాము. వారి స్తోమతని బట్టి వారికి తలాంతులు ఇచ్చినాడు. And to hallelujah, kanto sato ari anta, my daughter Elizabeth kanto kansato, my daughter Elizabeth kanto sato ari antua. Don't shed tears, my daughter. Don't shed tears, zapakashua. Don't shed tears, and neither let your heart be troubled, my daughter. నా కుమార్తె ఏం చెబుతాను, నువ్వు ఈ విధంగా కన్నీరు కార్చకము, నేను నీతోనే ఉన్నానని గ్రహించు. You eat the word of God and eat it and chew it and swallow it, and the Holy Spirit himself will bring about a transformation in your family. నువ్వు దేవుని వాక్యం మాత్రమే చదువుతూ ధ్యానించు, దాన్ని నమిలి మింగిన ఎట్లా మీ కుటుంబంలో అందరిలో కూడా ఒక పరివర్తన వచ్చి రానున్నది. Just rest your heart and lay your head on the shoulder of the Lord Jesus, who's standing right beside you. కాబట్టి నువ్వు ఏ విధంగా బాధపడక, యేసు ప్రభు నీ పక్కనే ఉన్నాడు కాబట్టి అతని భుజం పైన తలపెట్టి నువ్వు ఆనందించవు. Yes, put his arms around you and is comforting you. నీ పైన ఆయన చేతులు పెట్టి నీతో మరి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. We have good cheer. కాబట్టి ఆనందించము. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. Hallelujah. So, one servant got 5 talents, one servant got 2 talents, one servant got 1 talent. మరి ఆ విధంగా అతను వేయించు ఏం చేశాడంటే ఒక తన పని సేవనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక సేవనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక సేవకునికి 1 తలాంతు ఇచ్చాడు, వారి స్తోమతను బట్టి. And we all know this story. The one with 5 talents made 5 more, the one with 2 talents made 2 more, and the one with 1 talent buried it in the ground. మరి మనకంతా తెలిసిన విషయమే. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 సంపాదించినాడు, మరి 2 తలాంతులు ఇచ్చినవాడు 2 సంపాదించాడు ఎక్కువగా. కానీ 1 తలాంతు ఇచ్చినవాడు దాని భూమిలో పాటు పెట్టేది. So the master was very happy with the one who 2 servants who multiplied their talents. మరి ఆ ఇద్దరు మరి 5 మళ్ళీ 22 తలాంతులు వాళ్ళు డబుల్ చేశారు కాబట్టి వారు చూసి ఎంతో సంతోషించాడు. But the one who buried his talent, the master was very angry. He said, "You buried your talent. I expected you to use that talent." And so he told his servants, "Take this servant, unfaithful servant, and throw him into outer darkness." అటువంటి సమయంలో ఆ ఇద్దరికి మరి చూసి సంతోషించిన తర్వాత 1 తలాంతు ఇచ్చిన వాడిని చూసి ఎంతో దేవుడు ఆగ్రహపడి కోప్పడి తన సేవకులను పిలిచి ఈ వ్యక్తిని తీసుకొని
మరి ఆ కారు చీకట్లో పాడివేయమన్నాడు. So just shut your eyes a minute and ask God, God, I have one talent because I entered your kingdom. God, what am I doing with my talent? ప్రభా, మనమందరూ కూడా మన హృదయాలను పరిశీలించండి. దేవుడు మనకిచ్చిన మరి ఆ తలాంతును మనం వినియోగించున్నామా అని మనం ప్రశ్నించడం, దేవుణ్ణి మనము అడిగిదాం. ప్రభా, నీవు ఇచ్చిన తలాంతుని నేను వినియోగించున్నాను నీ రాజ్యం కొరకు. God, am I burying my talent? Will I become a dry person in Christ? ప్రభా, ఏ విధంగా ఆ ద్రాక్షావల్లిలో ఎండు తీగుగా నేను అవ్వనున్నానా? ఎందుకంటే నేను నీ తలాంతును వినియోగించడం లేదు. Just ask yourself and let the Holy Spirit talk to you. అదేవిధంగా నువ్వు ప్రశ్నించుకో. పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్తాడు నువ్వు ఏ విధంగా వినియోగిస్తున్నావా Say, లేదా. Lord, I do not want to go into outer darkness because your word says, to whom much has been given, much shall be expected. కాబట్టి మనమందరూ కూడా ఈ విషయం గురించి ధ్యానించాలి. ఒకవేళ మనం వినియోగించినట్లా మనం బయట ఉన్న కారు చీకట్లో మనం వేయబడతాము. And tell the Lord, Lord, if I am a dry branch, have mercy upon me, and you teach me how to use my talent so that I will please you when you come with your angels to rapture the church. ప్రభా, మీరు నా హృదయాన్ని పరిశీలించండి. నేను మీరిచ్చిన తాళంతును వినియోగించున్నానా లేదని చూడండి. కాబట్టి నేను ఒకవేళ వినియోగించినట్లా నాకు తెలుపండి ఆ విషయం ఏ విధంగా వినియోగించాలని. కాబట్టి నేను మీ రెండో రాకడికి తయారుగా ఉండేటట్టు చేయండి. Forgive me, Lord. Don't cut me off from your presence. ప్రభా, నన్ను పశ్చాత్తపడుతున్నాను కాబట్టి I resolve right now that I'm going to start using my talent. కాబట్టి ఇటువంటి సమయం నుంచి మీరు ఇచ్చిన తలాంతును నేను వినియోగించనున్నాను ప్రభా. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. So first find out what your talent is. Ask the Lord. Lord, you said each one of us who comes in Christ has a talent. Show me what my talent is. ప్రభా, నీ వాక్యం ప్రకారము ప్రతి వ్యక్తి నీ దగ్గర వచ్చిన ప్రతి మనవుడు కూడా వారందరికీ కూడా ఒక తలాంతు ఇచ్చినది. ఆ తలాంతు వారు వినియోగించినారా లేదా అని విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి నా తలాంతు ఏదో నాకు చెప్పండి ప్రభా అని దేవునికి మనం మొరపెట్టాలి. And enable me to use that one talent so that even I will be called a good and faithful servant on the judgment day. ప్రభా, మీరు ఇచ్చిన ఒక తలాంతు అయినా కూడా నేను బాగా దాన్ని వినియోగించి నన్ను మీరు ఒక శభాషి బలా మంచి సేవకుడా అని ఒక శభాషి దొరికేట్టు చేయండి. Also certain Christians are superficial Christians just to show that they are Christians. They go to church, but the word doesn't enter their heart. The worship doesn't open their heart. They just go for the sake of going Sunday to church. కానీ కొంతమంది క్రైస్తవులు మనలో ఉన్నారు, మనమందరిలో ఉన్నారు. వారు వేషధారులు. ఏదో చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాలి, క్రైస్తవుడిగా మనం చేయవలసిన పని చేయాలి, కానీ మన హృదయాలు దేవుడితో లేదు అనే విషయం మనందరికీ తెలిసింది. They are superficial Christians, not true Christians. వారందరూ కూడా సూపర్ఫిషియల్ అంటే వేషధారులైన క్రైస్తవులు. They are the dry branches which the master will cut off. వారందరూ కూడా ఎండు కొమ్మలు. వారందరూ కూడా దేవుడు వాటిని పూర్తిగా ఖండించి నరికి తీసివేయి. And they become dry Christians because they backslide, because they once more go back to a life of sin, preferring the life of sin rather than the life in Christ. మరి వారు క్రైస్తవులే, కానీ తమ పాత జీవితంలో వెనుక వెళ్ళి ఆ పాప సమయమైన తమ జీవితాన్ని మరీ ఆ విధంగానే తమ జీవితాన్ని నడుపుతూ ఉంటారు. So let us not be superficial Christian. Let us be Christians who are burning, in our hearts burning and longing for Jesus to minister unto us, longing to serve the Lord in whatever little talent He has given us. కాబట్టి మనందరూ కూడా వేషధారులమై క్రైస్తవులు కాకుండా నిజమైన క్రైస్తవులు ఉండాలి. అది ఏ విధంగా మనం చేయగలమంటే దేవుడికి ఇచ్చిన తలాంతును వినియోగించి దాని ద్వారా మన దేవుని మార్గంలో నడగలము. Otherwise, God will cut them off and throw them into the burning fire of hell. మరి అటువంటి
మన జీవితంలో జరగని ఎడల మనందరం కూడా మరి అటువంటి ఎండు కొమ్మల్ని ఏ విధంగా నరికి అగ్నిలో పారవేస్తాడో మనల్ని కూడా దేవుడు మనల్ని అగ్నిలో పారవేస్తాడు. But there are certain branches which are tender and green and attached to the stem of Jesus Christ, and they are bearing fruit for God. మరి మీరు చూసినట్లయితే కొన్ని చిగురు కొమ్మలు ఉంటాయి, అవి కూడా దేవుని కొరకు ఫలం ఇచ్చే విధంగా ఉంటాయి. Even such branches, the gardener comes and says, "Oh, the fruit is not as much as I expected, so let me cut that branch. Let me put trouble, let the devil put," God allows the devil to put trouble in their lives. They have problems with their husbands, problems with their children, problems in the workplace, problems with family members, and problems in finances and sickness and so forth. God lets that. God doesn't give it, but He allows the devil to let that happen to them. మరి అటువంటి చిగురు మొక్కలు ఎవరు, కొమ్మలు ఎవరు అని మనం చూసినట్ల వారు ఎవరంటే వారు దేవుని యందు ఉన్నారు, కానీ వారిలో ఈ ప్రపంచంలో ఎన్నో బాధలు వారి జీవితాలు ఉంటాయి. కుటుంబంలో వారికి బాధలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఈ విధంగా వారి జీవితంలో వారు దేవుని నుంచి దూరపడుతుంటారు. దేవుడు వారిని ఒక విధముగా పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడంటే వారు మంచి పెరిగి మరి మంచి ఫలములు ఇవ్వాలని దేవుడు వారిని ఈ విధంగా పరిశోధిస్తున్నాడు. So God does that so that, why should He do that? The gardener, you see, cuts the rose plant in a particular seasons. Why? So that it sprouts some more. It will bear better roses. Same way in the vine, when the gardener cuts it off, he expects it to bear better fruit, bigger fruit, more luscious fruit. That means the fruit of the Holy Spirit in your life should not remain static. It's there. It shouldn't remain static. It should grow, and it should have more luscious fruits, so that your love, joy, peace, and all that, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control, all these things will increase in your life. God is not satisfied with static Christians. He expects the Christians to grow in respect to salvation. Therefore, Paul says in Philippians chapter 2 verse 13, work out your salvation with fear and trembling. మరి మనమందరం క్రైస్తవులే, కానీ చల్లం లేని క్రైస్తవులు అంటే వారు ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. ఏమి ఎదగడం లేదు, వాళ్ళు ఫలం లేవు, ఏమి లేవు. కాబట్టి దేవుడు వారిపైన ఈ విధంగా వారి జీవితంలో పరిశోధనలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ శోధన ద్వారా వారు పెరిగి మరి దేవుని వాక్యం ఇంకా బాగా వేరే వారికి చెప్పాలి. దాని కొరకే ఈ విధంగా మనలో శోధనలు వస్తాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. So true believers must reflect what? Christ's nature in them. మరి నిజమైన క్రైస్తవులు ఎటువంటి వారంటే యేసు ప్రభు వారు ఏ జీవితంలో ఏ విధంగా కనపడినాడో మన జీవితాల్లో కూడా ఆ యేసు ప్రభు కనపడాలి. So in 2 Peter chapter 1 verse 5 to 8, Jesus tells us how that is done, how you grow more Christ-like. మరి 2 పీటరు 1వ అధ్యాయం 5 నుంచి 8వ వచనంలో దేవుడు ఇక్కడ వివరంగా ఇక్కడ చెప్పి ఉన్నాడు పీటర్ ద్వారా ఏ విధంగా మనం మనం మన జీవితంలో ఏది ఆ తలాంతుని వినియోగించవచ్చు. So what are we learning now? We are learning how we abide in Christ. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏమంటే ఏ విధంగా దేవుని యందు నిలిచి ఉండాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. So for that we must have faith in God and trust in God. కాబట్టి దాని కొరకు మనం దేవుని యందు నమ్మకం ఉండాలి, దేవుని యందు విశ్వసించాలి. We must have goodness in our life. That is, we must be morally sound and become more and more a person of integrity. మరి మనం అందరూ కూడా మన జీవితాల్లో నీతిమంతులై ఉండాలి. పర్సన్ విత్ ఇంటెగ్రిటీ అంటే నిశ్చలమైన హృదయం కలవాలుగా ఉండాలి. దాని ద్వారా మనం క్రైస్తవులని ప్రజలు గుర్తించాలి. Our knowledge of the scriptures and our spiritual knowledge should keep increasing, and that comes only, you all know, by Bible reading, prayer, and letting the Holy Spirit teach you as you read the Bible. మరి లేఖనం అంతా మనం క్షుణ్ణంగా చదవాలా,
చదివిన తర్వాత అది మన హృదయంలో ఉండాలి, మన జీవితంలో అది కనిపించాలి. కాబట్టి దానికి ముఖ్యమైన కారణం మనం ఏమిటంటే మనం దేవుని వాక్యంలో చదువుతూ ఆ వాక్యాన్ని మన హృదయంలో తీసుకొని ఉండాలి. And you must keep persevering. That means hold on and keep growing in Christ. Do not stop growing in Christ. Do it as a daily basis. Every day with Jesus should be sweeter than the day before. Every day with Jesus you should long for him more and more and more. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ దేవుని యందే ఎదుగుతూ ఉండాలి, ప్రతి దినము ఎదుగుతూ ఉండాలి. దాని ద్వారా మనలో దేవుని తత్వము మరి పరిపక్వమవుతుంది. The brotherly kindness in you should grow. That means with the believers who are your brothers and sisters, your love towards them should grow. What do you do if your love is growing for your brothers and sisters? You intercede for them before God, shed tears to God for them, and so that if they grow in respect to salvation, you get the rewards of crying out and praying to God. మరి ఒకరినొకరిని మనం ప్రేమించి సహోదర ప్రేమతో ఒకరినొకరిని ప్రేమిస్తూ ఉండాలి. దాని ద్వారా ఏ విధంగా ప్రేమిస్తామంటే వారికి కావలసిన అవసరములు ఏమిటి అని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ వారి గురించి మనం మాట్లాడుతూ వారికి ఏ విధంగా మనము వారికి సహాయం చేయగలము అని దేవుని ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండాలి. దాని ద్వారా మన జీవితాల్లో ఆత్మీయ ఎదగగలము. And your agape love should grow. Ask God for agape love. Hallelujah. Agape love is the love that God has for you and me. He doesn't expect anything, only your heart. So that kind of love we should have for people we see. మరి అగాపే లవ్ అంటే అగాపే ప్రేమ అంటే ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ అన్నమాట. దేవుడు మనకు ప్రేమిస్తున్నాడు, కానీ దానికి వాపస్ దేవుడు ఇది చేయని చెప్పడం, ఇది చేయమని చెప్పడం లేదు. అదేవిధంగా మనము ప్రజలు వేరే మన సహోదరుల్ని ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు ప్రేమిస్తానంటే నువ్వు నాకు ఇవ్వాలి ఇదేనని, అది కాకుండా నిస్వార్థంగా మనం ప్రేమించాలి. So we have seen how we abide in God, how we remain in God. Now God is there waiting to bless us. So how can we take those blessings and how can God live in us? We are seeing the second part. We saw how we abide in God. We will see how God will abide in us. మరి ఇంతవరకు మనము దేవుని యందు ఏ విధంగా నిలిచి ఉండాలని చూస్తున్నాము, కానీ దేవుడు ఏ విధంగా మనలో నిలిచి ఉంటాడు అనే విషయం గురించి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం. So God will abide in us. First of all, we must believe in God. We must believe in the Lord Jesus Christ. There is no other name under heaven given amongst men by which we can be saved except the name of the Lord Jesus Christ. There is no other way to heaven. మరి దేవుని పరలోకముల ద్వారా ఎక్కడ వెళ్ళంటే యేసు ప్రభు ద్వారానే మనం వెళ్తాము. యేసు ప్రభు నా కొరకు మరణించాడు, మరి పునరుత్థానుడు అని మనం జీవితంలో అనుకుని దాన్ని నమ్మిన దాని ద్వారా మరి దేవుని యందు మనం నిలిచి. People say all the religions are teaching good things, they're all leading to God, all the roads are leading to Rome. That is a total lie. There's only one road that is leading to God and to heaven, that is the straight and narrow way whose gate is the Lord Jesus Christ. మరి నా సామాన్యంగా మనం వింటున్నాము, ప్రతి మార్గం కూడా రోమ్కి వెళ్తుంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని మేము వింటాం. కానీ బైబిల్ గ్రంథము లేఖనం ప్రకారము దేవుని మార్గము ఒకటే, అది యేసు ప్రభు ద్వారా. అది ఇరుకైన మార్గము, అక్కడ యేసు ప్రభు ద్వారా మనం పరలోకం వెళ్ళగలం. This is explained by the Apostle John in 1 John chapter 4 verses 12 to 16. మరి 1 జాన్ 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనంలో ఈ విషయం గురించి వివరంగా వ్రాసి ఉన్నది. He says you must believe in God. What is the meaning of believe? మరి మనం అందరూ కూడా దేవుని యందు నమ్మకం పెట్టుకోవాలి అని ఉన్నది. What is the meaning of believe? It means that you must, yes, Elspeth, trust in God and obey God. Two things go together, trust and obey, for there is no other way to be happy in Jesus but to trust and obey. మరి దీనికి ఏమిటి ముఖ్యమైన విషయం అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని నిలిచి ఉండాలంటే
మనం ఎప్పుడు కూడా దేవుని నమ్మాలి, దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. అంటే దేవుడు చెప్పిన మాటల ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉండాలి. ఒబీడియన్స్ అంటే దేవుడు ఏ విధంగా చెప్పినాడో దాని ప్రకారం మనం ఉండాలి. So Jesus is our good shepherd. Today he is the chief shepherd. And if we trust him, we follow him. Wherever he leads, we follow him. Why? Because the sheep trust their shepherd. Like that, our good shepherd, our chief shepherd is the Lord Jesus Christ. So when he talks to your heart and tells you to do something, you shouldn't say, "Arey, what God? No, it doesn't suit me." No, you just follow like sheep, follow the good shepherd. మరి మంచి కాపరిని ఏ విధంగా మంద వెళ్ళం వెంబడిస్తూ ఉంటుందో మనం కూడా దేవుని వెంబడించాలి, యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటాము. కాబట్టి ఏ విధంగా యేసుప్రభు మనకు చెప్పిన విధానం ప్రకారం మన జీవితంలో నడిచినట్ల అతని మార్గంలో మనం వెంబడిస్తూ ఉన్నాం. So sometimes the good shepherd may lead you on the road that doesn't suit you. You think, "No God, it's too much for me." But you see, the good shepherd leads you slowly, gently to what's going to give you the best thing in your life. So many times, although there are stumbling blocks in your road, as everyone has, or thorns and thistles and devil attack on the road, don't give up, because the chief shepherd is going to lead you safely through the jungles of life, through the ups and downs of life, into the glory that is waiting for you, not just in heaven, but right here on earth. If you want your reward, God, if the righteous are rewarded here on earth, how much more the wicked and the sinner? So you start getting your reply right here on this earth. You don't have to wait for you to go to heaven. God will make this earth your heaven on earth. Every home will be a heaven on earth where peace reigns, love reigns, joy reigns, and Christ is the head of that home. మీరు చూసినట్టయితే మనమందరం కూడా దేవుని మార్గంలో నడుచుకుంటాలి అనే విషయం గురించి వివరంగా రాసుకున్నారు దీనిపైన. మరి దేవుని మార్గంలో నడుచుట అంటే ఏమిటి అనే విషయంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుని నమ్మాలి, దేవుని యందు మరి ఎల్లప్పుడూ ఆయన చెప్పిన విధానంలో నడుస్తూ ఉండాలి. కాబట్టి దాని ద్వారానే మనం దేవునిలో ఉంటాము, దేవుని యందు నడుస్తూ ఉంటాము. So if you want God to abide in you, God is pure, he is holy. So how will he abide in a sinful heart? దేవుడిలో మనలో నివసించాలంటే, మన హృదయంలో ఉండాలంటే మన హృదయం మలినరహితంగా ఉండాలి, దేవుని మలినంగా ఉండకూడదు. కాబట్టి అటువంటి హృదయం ఉండే వల్ల దేవుడు యేసుప్రభు మన జీవితంలో వస్తాడు. So Apostle Peter tells us in the Acts of the Apostle that men should repent at all times. కాబట్టి అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో ఈ విషయం పేతురు ఏ విధంగా తెలుపుతున్నాడు, ఎల్లప్పుడూ కూడా మన దేవుని అందే ఉండవలెను. And we must always, before praying to God, getting up in the morning, we should repent, confess our sin. Don't say, "I never sinned," because the sin is inside us, indwelling us in the form of spiritual DNA. It is in our flesh. So men should repent and confess their sins at all times, because he who confesses his sins will find mercy, and he who does not confess his sins will perish. God will not hear his prayer. మీరు చూసినట్లయితే అందరూ మనం అనుకుంటాం నేనేం పాపం చేయడం లేదండి, కానీ మనందరూ కూడా పాపం చేసిన వారమే. ఎందుకంటే ఆదాము యొక్క వారసత్వం ద్వారా మనలో పాపం వచ్చినది. కాబట్టి మొట్టమొదటిగా మనం జీవితంలో చేయవలసింది ఏంటి, మనం వేసిన తర్వాత ఉదయం మొట్టమొదటిగా మనం అందరికీ దేవుని ప్రార్థించాలి, పశ్చాత్తాపడాలి. మనం చేసింది ప్రభా నేను పాపం చేసినట్ల దాన్ని నువ్వు క్రమించమని దాని ద్వారా మొదలు పెట్టాలి. కానీ మనం అనుకోకుండా నేనేం పాపం చేయలేదని. So God abides in us if his word abides in us. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మన హృదయంలో నివసిస్తున్నాడు. And how does his word remain in our hearts? Because Jesus is the word. మరి మన జీవితంలో ఆ వాక్యం లేఖనం ఏ విధంగా మన హృదయంలో ఉంటుందంటే
యేసు ప్రభు వాక్యము అని మనకు లేఖనంలో So తెలుపుతుంది. when you read the word, what happens when you read the word? You are reading what Jesus is talking to you, because Jesus is the word. You have read it now. Jesus is the word. So how did Jesus abide in you? కాబట్టి మన వాక్యం చదువుతున్నప్పుడు ఏ విధంగా మనం తలించాలంటే అది వాక్యము యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటల ద్వారా మన హృదయంలో ప్రవేశించాడు ఆయన. So as you read the word, a translation says that Holy Spirit takes the blood of Jesus and cleanses your heart, cleanses your heart, cleanses your heart, so that you become whiter, and Jesus can live in your heart and make his throne in your heart. మరి మలినమైన హృదయాలు ఏ విధంగా మనము దాన్ని మలినరహితం చేయాలంటే మనం వాక్యం చదివిన ఆ వాక్యంలో ఉన్న దేవుని రక్తము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మన మలినాలన్నీ మన హృదయం నుంచి తీసివేయను. కాబట్టి మన హృదయం పూర్తిగా పరిశుద్ధులు అయితే అప్పుడు దేవుడు మన నివసిస్తాడు. So God abides in us how? Through the Holy Spirit God anointing. కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా దేవుడు మనలో నివసిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో నివసిస్తున్నాడు. And how does the Holy Spirit keep living in your heart? See, if we go back into sin, the Holy Spirit will move away, because the word of God says he will not always strive with you. He's not going to constantly tell you, come. His call will have an end. He will not always strive with you. So just avoid sin in your thought, in your words, in your actions. మనం ఎప్పుడు హృదయాలు పరిశుద్ధంగా పెట్టుకోవాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం మన ఉండాలండి. మన జీవితాల్లో దేవుని వాక్యం ప్రకారం నడిచినట్లా మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు. ఒకవేళ లేదంటే అది కారణం ఎవరు? మనమే పాపం చేస్తున్నాము, దేవుడు నమ్మడం లేదు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని విడిచి వెళ్ళిపోతాడు. And how will he abide in us? If we obey his commands. మరి దేవుడు చేసిన మరి ఆజ్ఞాన ప్రకారం మన జీవితంలో నడిచినట్ల దేవుడు మనలో ఉంటాడు. And what is the command? Not 613 of the Old Testament. In the New Testament, it boils down to one command. And what is that command? Yes. మరి పాత నిబంధనలో 613 మరి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. So in 1 John chapter 3 and verse 24 it says, మొదటి యోహాను 3:24 ఈ విధంగా it says, the one who keeps his command abides in him. ఎవరు నా ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారో అతను అతని అందు అతని హృదయంలో నేను he in us. ఆ దేవుడు మనలో ఉన్నాడు అటువంటి సమయం. So if we want to abide in God and God must abide in us, we must do love. కాబట్టి ఇంకొక ముఖ్య విషయం అంటే దేవుడు మనల్ని నివసించాలి, నిలిచి ఉండాలి. మనం దేవుడిని నిలిచి ఉండాలంటే మనం దేవుని వాక్యం ప్రకారం నడుస్తుండాలంటే అది ప్రేమ అని గుర్తించాలి. And if you cannot love the person you see, how can you love God whom you do not see? మన ముందున్న వ్యక్తినే మనం ప్రేమించినట్లా ఎప్పుడు దేవుడిని మనం చూడని వాడిని అంటే ఏ విధంగా ప్రేమిస్తుంటే మనం ప్రశ్నించుకోవాలి. And further that verse says, we know this, that he abides in us by the Spirit whom he has given to us. మరి వాక్యము లేఖనములో ఈ విధంగా వాసినది తన ఆత్మ ద్వారా దేవుడు మన ఎంత నివసిస్తున్నాడు ఈ వాక్యము తెలుపుతుంది. So let us make a decision, because if you hate somebody, you know what you are doing? Bible says you are murdering that person. మరి మీరు చూసినట్టయితే దానికి విరోధంగా ఒకరిని చూసి మీరు హేట్ చేసినట్ల మీరు అతన్ని చంపిన దానితో సమానం, మర్డర్తోనే సమానమే మరి వారి లేఖనం తెలుసు. And no murderer has eternal life. కాబట్టి ఎవరు కూడా హత్య చేసిన వాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో వెళ్ళలేడు. So love covers a multitude of sins in ourselves, in the other person. If we show love to each other, it is covering our many sins.
and we can live with Jesus on this earth as a heaven in every home. కాబట్టి మనం దేవుని ప్రేమించిన యెడల, మనం ఇతరులను ప్రేమించిన యెడల ఎన్నో విషయాలు పాపరహితంగా మారుతాయి. వాటినన్నిటిని కూడా పూర్తిగా ప్రేమ అది కవర్ చేస్తుంది. కాబట్టి మనం దేవుని యందు ఎల్లప్పుడూ నిరీక్షిస్తూ ఉంటాం. And John further says, you love a person not just by saying I love you or hugging. Yes, we hug each other, but then our actions should prove that we are loving. Our actions in everyday life, in the home, in the office, wherever you are working, whatever interaction you are showing, everything should show what? That you love. And one thing, everybody knows, they can sense it with the sixth sense God gives us, and sixth sense God gives us, whether that person hates you, dislikes you, or loves you. Especially women have that sense in them. మరి మీరు చూసినట్టయితే ప్రేమను ఏ విధంగా మనము వేరే వారికి తెలుపుతామో వారు గ్రహిస్తారు కూడా ప్రేమ ఉన్నదో లేదో అని. ఎందుకంటే ప్రేమ ఉన్నాయట్లా మాటలతో కాదు, కార్యములతో చూపించాలని మీరు నిజంగా ప్రేమిస్తున్నారు. So in the new year, you want God to answer every prayer, don't you? So God is promising you from John chapter 15 verse 7 that if we abide in God and God abides in us, He will give us whatsoever we ask Him. And you can, God says, test me now in this. That is, if we follow Him faithfully, truly, every second, every minute of our life, let us just test God and see. But first, let us love so that He abides in us and we abide in Him. May మరి God దేవుని bless యొక్క His holy నిలిచి word. ఉండటం అనే విషయం ఎక్కడ వ్రాసినదంటే మనం చదివిన విధానంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో క్లియర్గా ఈ విషయం రాస్తున్నది. ఏ విధంగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలా అని, దాని ద్వారా మనం దేవుని ప్రేమను వెల్లడించినట్ల దేవునిలో మనం నిలిచి ఉంటాడు, మనం దేవునిలో నిలిచి ఉంటాము. I ask my daughter-in-law, Annie, to come and say a few words to you. Yeah, come. Oh. Praise the Lord. It's my joy to be here, and I thank Heavenly Father and then my mother-in-law to give me this opportunity. And నేను చాలా ఫార్మల్గా మాట్లాడను, ఇన్ఫార్మల్గా మాట్లాడతాను మీతోటి, యాజ్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. యాక్చువల్లీ టుడే నేను మీకు ఏమి చెప్పాలి అని అనుకుంటే, 2 మాటలు దేవుడు నాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock నాకు నిద్ర పట్టలేదు. I was unable to sleep. I got up. So then what happened, like God spoke to me, only two points, very simple, and we can use them in our daily life and it will really please God. So the first thing God spoke to me is about the love. That's what I was really wondering. My mother-in-law also shared the same thing, love. Love is the only one ingredient or one most important thing in our lives that really builds us, that will give us the strength to go and live our lives pleasing to God. And Telugulo cheppala అని అనుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ సో సారీ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు దేవుడు నాతో మీతో మాట్లాడమని చెప్పినది ఒకే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ప్రేమ అనేది చాలా చాలా మనకి అవసరము జీవితంలో. అదొక్కటి చాలా అన్ని ప్రాబ్లమ్స్ని, అన్ని డిఫికల్టీస్ని క్లియర్ చేసుకొస్తుంది ఆ ప్రేమ అనేది. అందుకనే బైబిల్లో కూడా దేవుడు గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుణ్ణి మనం నమ్ముచున్నాము అని అంటే మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది లేదు అని అంటే మనం దేవుణ్ణి ఫాలో అవటం లేదు. ఏ విషయంలోని మీరు చూసుకున్నా ప్రేమ తీసుకొచ్చారంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. కరెక్ట్ కదండి? అది మనకి ఉండాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, మనం ఆ ప్రేమని కలిగి ఉండాలి. సో రెండోది దేవుడు మీకు రిఫరెన్స్ కూడా చెప్తాను. యాక్చువల్లీ గాడ్ ఈజ్ లవ్ అనేది అందరికీ మనకు తెలిసింది. ఆ రిఫరెన్స్ 1 John 1:17. 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 1 Joh
So 1 John 4:16. 1 John 4:16 says, God is love, and whoever abides in love abides in God, and God abides in him. God is love, and all who live in love live in God, and God lives in them. God is love, and he who abides in love abides in God. So this kind of ఇప్పుడు మా అత్తగారు ఏం చెప్పారు అని అంటే మీరు దేవుళ్ళ అబాయిడ్ ఉండాలి. గాడ్ ఈజ్ ద ద్రాక్షవల్లి నేను, దేవుడే ద్రాక్షవల్లి. ఆయనలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనము ఫ్రూట్స్ ఇస్తూ మనం కాస్తాయి అని చెప్తున్నారు. దేవుడు లవ్ అయి ఉన్నాడు కదా, మనం దేవుడిలో అటాచ్ అయినప్పుడు మనలో కూడా ఆ లవ్ వస్తుంది. సెకండ్ థింగ్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనము దేవుణ్ణి మన హోల్ హృదయంతో ఎలా ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకని మనకందరికీ తన ప్రాణాన్ని మనకి అప్పచెప్పే మన కోసం దారిపోశాడు. సో బైబిల్ సేస్ దట్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. సో ఆయన మనం ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన తన కుమారుడిని పంపించి మన పాపాల కోసము ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చారు. సో ఆయన తన రక్తాన్ని కార్చేంతగా మనల్ని ప్రేమించారు. సో వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us, Bible says that in the first commandment that we should, in the first commandment ఏం చెప్తున్నారు అంటే you shall love the Lord your God. That reference is Matthew chapter 22, 37 to 39. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము దేవుడిని ఎలా ప్రేమిస్తాం, మనం దేవుని అది మోస్ట్ మనము జీసస్ని ఫాలోవర్స్ అని అంటే పొందాల్సిన ఫస్ట్ కమాండ్మెంట్ మనం ఒబే చేయాల్సింది ఏంటంటే మనము దేవుడిని విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ సోల్, విత్ ఆల్ అవర్ మైండ్ వి షుడ్ లవ్ హిమ్. ఆయన మనం ప్రేమిస్తున్నారు, మనము ఆయన్ని ప్రేమించాలి. అది మన ఫస్ట్ కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరికీ మనమందరి బైబిల్ అంతా మనకు తెలుసు, మనం అందరం విన్నాం, ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యాం, ఎంతోమంది మనకి ప్రీచ్ చేస్తారు, అంత బాగుంది. కాకపోతే దేవుడు యేసుప్రభు గారు ఈ లోకంలో జీవించినప్పుడు దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ చెప్పారు. ఒక కమాండ్మెంట్ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీవు నన్ను ప్రేమించాలి. ఈ దేవుని ప్రేమించాలి. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుని ప్రేమిస్తున్నాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరము కూడా శరీరంతో ఉన్నాము, మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అమ్మగారికి ఉంది, నాకుంది, మా అత్తగారికి ఉంది, నా భర్తకు ఉంది, నా బిడ్డకు ఉంది. ప్రాబ్లమ్స్ లేవు అని నేను చెప్పాను అని అంటే అది ఎందుకంటే బ్లడ్ మన బాడీలో లేదు, లేకపోతే మనకి శ్వాస లేదు అని చెప్పినట్టు అనమాట. మనకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో మ్యాటర్ హౌ రిచ్ యు ఆర్, హౌ పువర్ యు ఆర్, హౌ సక్సెస్ఫుల్ యు ఆర్, హౌ ఎడ్యుకేటెడ్ యు ఆర్, హౌ మచ్ పొజిషన్ యు ఆర్, హౌ మచ్ మనీ యు హ్యావ్, still we have problems. Okay, if the rich person have a bigger problems, a poor person has a little problems. Like trust me, the poor people and the middle class people have a better lifestyle than anybody else. So నేను ఏం చెప్తున్నానంటే బాగా ఉన్న వాళ్ళకి తగినట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్ది పేద వాళ్ళకి దానికి తగినట్టుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి, మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అని అంటే మనకి ఏంటంటే మనం దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించాలి, మనలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి యాజ్ మై మదర్ ఇన్ లా సెడ్ టుడే, లవ్ కవర్స్ ద మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. సో ఆ ప్రతి పాపం ఇప్పుడు నేను మా అత్తగారు నేను we have so much of hurts. I hurt her. If I tell I didn't hurt her, it is a lie. Even she, I'm a daughter-in-law, I have shortcomings. So she will also feel that my daughter-in-law doesn't behave like this or doesn't do like this. So but we still love each other.
I honestly in front of the church, this is God's church, God is present here, దేవుడు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో, ఆయన మన మాటలు వింటున్నారు. నేను హిపోక్రసీ అసలు చెయ్యను, ఎందుకంటే దేవుడి దగ్గర మనకు అందరము మన దేవుడు అన్నీ చూసేస్తాడు. తల చూస్తాడు, బ్రెయిన్ చూస్తాడు, హార్ట్ చూస్తాడు. ఎవరిని మోసం మనం చేయగలం కానీ దేవుని మాత్రం మనము మోసం చేయలేము. So in front of God I tell you, we love each other because of Jesus. Because of that love is there. Every time she forgives me because she loves God. Every time I love her, I go back to her, hug her or love her because of I love Jesus. The same thing happens with my husband, even with my father-in-law or with my son. We hurt each other, but we come back to each other because the love of Jesus, love of God in us. So this is very, very key, important thing is that we should have love for our God. And second important commandment which I wanted to bring it to your notice is, రెండోది మీకు ఏమని చెప్తున్నానంటే, దేవుడు అన్నాడు, మా అత్తగారు ఆల్రెడీ చెప్పేశారు, దేవుడు నాతో అదే మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. 3 గంటలకి దేవుడు నాకు లేపి నాకు ఇదే మాట్లాడారు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించును. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. Okay, love your neighbor. That is a second important commandment that Jesus gave us. Okay, that is ninnu vale nee poruvani preminchu. These are the 2 important commandments that fulfills the entire law of Bible. Entire law is complete. Ante mottham Bible anta ee rendu law meeru Old Testament chadavandi, New Testament chadavandi, entire law is imbibed in these 2 laws. That is, love your God as with all your heart, with all your mind and with all your soul. And second, love your neighbor as thyself. So these are the 2 things. And the last point, I'm not going to take any more time, that is when we abide in love, when we have దేవుడు మనలో ఉన్నప్పుడు, మనము దేవుళ్ళు అంటుకట్టబడినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, నేను ఏం చెప్తున్నానంటే నా జీవితంలో నేను చూసింది ఏంటంటే, దేవుడు మన ముందుగా ఆయన వెళ్తారు, మన చెయ్యి ఆయన పట్టుకుంటారు, మనకి ప్రతి విషయంలో ఆయన మనకు నడిపిస్తారు. ఆయన మనని ఎలా మనం మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ఆయన మరి పరిశుద్ధంగా ఉండాలి, ఏది రైట్ వే, ఏది రాంగ్ వే అనేది ఆయన చూపిస్తారు. తర్వాత మనము ఆత్మ ఫలములను కలిగి ఉంటాము. ఆత్మ ఫలములు, ఇట్స్ నాట్ ఈజీ టు బీ లైక్ ఇన్ డే టు డే లైఫ్. ఇట్స్ నాట్ ఈజీ అంటే అంత సులువు కాదు. అంత ప్రేమ కలిగి ఉండి బయటకు వెళ్ళడం, ఒకరు మనకి ప్రాబ్లం తీసుకొస్తారు, వెంటనే వి గెట్ అఫెండెడ్. సాతాను ఉన్నంత కాలం ఈ టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. సాతాను ఏం చేస్తాడు, ఎవ్రీ టైమ్ హీ ట్రై టు బ్రింగ్ సంథింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండ్ ట్రబుల్ us, so that we will not have the relationship with God. సో సాతాను ఉన్నంతసేపు మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన టార్చర్ చేస్తూనే ఉంటాడు. కానీ అంతకంటే పవర్ఫుల్ అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఆ సాతాన్ని అధిగమనం. సాతాన్ని మన దేవుడితో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము సాతాన్ని మనము జయించగలుగుతాము. సో దేవుడితో అంటుకట్టబడిన మనుషుల్లో ఉండే ఆత్మ ఫలములు మీ అందరికీ తెలుసు కదా. ఆత్మ ఫలములు జాయ్. Galatians chapter 5:22. Galatians chapter 5:22 says that those who are abiding in Jesus, they will have these fruits of the Spirit: joy, peace, forgiveness, long suffering, kindness, goodness and gentleness and self-control. సో అన్నీ ఇందులో వచ్చేసాయి. ఇప్పుడు ఎవ్వరూ కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, అత్తగారితో ప్రాబ్లం ఉంది, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పడానికి ఆస్కారమే లేదు. మనం దేవుని ప్రేమించినప్పుడు మనకి ఏది ప్రాబ్లంగా కనిపించదు, అన్నీ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మనలో మన దేవుడు ఉన్నాడు, మనం దేవుళ్ళు అంటుకట్టబడి ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ. సో నాది ఒకటి చెప్తాను పర్సనల్గాను, నాకు కోపం చాలా ఎక్కువ. ఎంత కోపం అంటే ఏదన్నా చిన్నది తక్కువ, చాలా 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 కోపం ఎక్కువ. నా భర్త దానికి ఆపోజిట్, ఆయన అలా క్వైట్గా కూర్చుంటారు. సో ఇప్పుడు నేను ఆయన చేసే పనులు కొన్ని నాకు నచ్చవు, నేను చేసే పనులు ఆయనకి నచ్చవు. అయితే ఏంటంటే
నాకు కోపం వచ్చినప్పుడు ఆయన రూమ్లో నుండి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంట్లో నుండి ఒక వాకింగ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక 10 minutes తర్వాత వాక్ చేసుకుని ఆయన వస్తారు. ఆ తర్వాత అయ్యో వెళ్ళిపోయాడు కదా, కోపం అంతా తగ్గిపోతుంది నాకు. అప్పుడు మళ్ళీ కూల్ అయిపోతాను. నేను ఐ విల్ ఫీల్ అరే ఇంకా రాలేదు ఇంటికి, అయ్యో ఇలాగ అని అనుకుంటాను. ఆ తర్వాత నేను వచ్చేసాను, అమ్మో నేను కోపడకూడదు, ఎందుకంటే ఈ విల్ గెట్ హర్ట్ అని చెప్పి నేను మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాం మేము ఇద్దరు. తను కూడా ఏమి జరిగినట్టు మళ్ళీ అన్నీ మర్చిపోతాను. నేను తను పరిగి చేసేస్తాను, తను నన్ను పరిగి చేసేస్తాను. కొద్దిసేపు తన కోపం వచ్చి అంటారు, అంతా అయిపోయింది, నేను ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి స్విచ్ చేసుకుంటాను అనమాట. సో మా ఇద్దరం ఏంటంటే బికాస్ వీ బోత్ లవ్ జీసస్. That is the only important thing that 22 years of our marriage, like we celebrated 22 years of wedding anniversary this year. So we both growing stronger and stronger just because we love God. అర్థమైందండి? స్టార్టింగ్లో ఆ ప్రేమ అదంతా అయిపోయింది. ఇప్పుడు 22 years వరకు కూడా ఇలా కంటిన్యూ అవుతున్నాము. ఐ థింక్ అబౌట్ హిమ్, ఐ సర్వ్ హిమ్, హీ లవ్స్ మీ. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు ఐ 50 years old, నా భర్త కూడా ఇంకొక few days 50 years old అవుతారు. ఇప్పుడు 50 తర్వాత నిజమైన ప్రేమ తెలుస్తుంది. మా అత్తగారు మామగారిది మాత్రం చాలా బలమైన ప్రేమ. దే ఆర్ వెరీ 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 స్ట్రాంగ్ ఇన్ లవ్. They love each other and I learn from them. I learn from my mother-in-law, I learn from my father-in-law how to love, how to forgive, how to bear one another's burdens. ఎలాగ మన మిత్రులు అర్థం చేసుకోవాలి, భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క బాధలను ఎలా పంచుకోవాలి, ఆయన హృదయాన్ని ఎలా పంచుకోవాలి, భర్త తప్పు చేసినప్పుడు ఎలాగది ఓవర్కమ్ పరిచయం చేయాలి. అలాగే సేమ్ భార్యని కూడా నా భర్త నన్ను అలాగే భరిస్తారు. నేను కొన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్ కాదు నేను, అయితే ఓకే తను నేర్చుకుంటుంది, ఓకే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు కొన్ని విషయాల్లో. ఈ రిమైండ్స్ మీ. సో బేసికలీ నేనేం చెప్తానంటే దేవుడిని కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు మనని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నాం, మనము మిగతా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఇలాగా ఫ్యామిలీగా కంటిన్యూ అవ్వడానికి ఎంతో మనకి ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్, ఉపయోగపడుతుంది. దేవుని నామానికి వందనాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you so much, Annie. Thank you so much. God be with you. Yes, we went through problems of our own, and God taught me that you must not be critical, because God says when you are criticizing someone, you are judging them, and we had no right to judge. The judge of all is who? God. So we should never criticize, we should never judge. Even I'm learning. God be praised. We have a happy home today. God be praised. So now our service is completed, and let us just have the benediction. Lord, we thank you and praise you for the service today. ప్రభా ఈ దినం ఇక్కడ వచ్చినందుకు మరి మీ సర్వీస్లో పాల్గొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. And we give you all the glory. మీకే ప్రభా పూర్తి మహిమ కలుగుతారు. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Amen. Please have breakfast and coffee. Please take over. Elizabeth, Veronica's not there. Please take over.